సన్మాన కార్యక్రమానికి పెద్దలు రాఘాచారి గారిని ఇంకా విశేష పెద్దలందరూ కూడా స్టేజ్ దగ్గరకు వస్తే బాగుంటుంది. మీ చేతుల మీదుగా మా పెద్దలకు సన్మానం జరుపుకుందామని ఈ సన్మాన కార్యక్రమం పర్సనల్గా శ్రీధర్ చారి ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడేలోకి ఏర్పాటు చేస్తుంది. పట్టణ విశ్వకర్మ స్వర్ణకార సంఘ సభ్యులకు పెద్దలు కాచాపురం లక్ష్మణాచారి గారికి, దోమకొండ అన్నాచారి గారికి, శ్రీ రాజోడు నరసింహాచారి గారికి, శ్రీ కౌలాస శంకరాచారి గారికి, బాబుచారి గారికి, స్థానిక పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీధరాచారి గారికి, ఆలయ కమిటీ నూతనంగా ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నరేషారి గారికి, జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదాచారి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాచారి గారికి, మహిళా మాతృమూర్తులకు, ఈ స్థలాన్ని బ్రహ్మంగారి దేవాలయానికి ఆ రోజులలో ఇచ్చినటువంటి స్థలదాత కృష్ణ రెడ్డి గారికి, ఆయన స్వర్గస్థులైనారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ యొక్క శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అన్ని విధాలా సలహా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లే ఈరోజు 50వ పెళ్లి రోజు చేసుకున్నటువంటి పెద్దలు గురువుగారు హనుమానుచారి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుకు శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధి అయ్యి, సజీవ సమాధి, మనను చనిపోయిన తర్వాత సమాధి చేస్తారు, కాలబెడతారు, కానీ ఆయన సజీవంగా ఉండి ప్రాణాలతో సమాధి అయ్యి 331వ సంవత్సరం ఈ రోజుకు. భూత భవిష్య వర్తమాన కాలాన్ని ఆ రోజులలోనే విమానాలు తయారైతాయి, విమానాలలో తిరుగుతారు, గాలి మోటార్లు తిరుగుతాయి, ఈ బస్సులు తిరుగుతాయి, గుర్రం బండ్లు ఎడ్ల బండ్లు ఉండవు, గాలిలో మాట్లాడుకుంటారు ఉన్నది, గాలిలో మాట్లాడుకునేది సెల్ ఫోన్ ఈ రోజుల్లో. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ జాతిలో ఎందుకు జన్మించాడు అంటే, మానవ జన్మలో ఉత్తమమైన జన్మ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క విశ్వకర్మ జాతిలో జన్మించడమే, అదే జన్మ. ఈ భూ ప్రపంచంలో ఏమి లేకముందు చిమ్మల చీకట్టున్న సమయంలో ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడు నక్షత్రాలు, అగ్ని, వాయువు, పంచభూతాలను, మానవులను, దేవతలను సృష్టించిన వాడే ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడు. ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి వంశంలో జన్మించడం మనం ఎంతో అదృష్టవంతంగా భావించాలి. ఉత్తముడు విశ్వకర్మ వంశంలో జన్మించడం జరుగుతుంది. ఈరోజు చాలా చెప్పేటి ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందరూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. చాలా చరిత్ర ఉంటుంది విశ్వకర్మ భగవానుడు గొప్పతనం ఒకటి చెప్పేది. ఈరోజు పెద్దలు అమ్మలు చారి దంపతులకు తులాభారం చేయడం వారికి ఎంతో అదృష్టంగా ఉంది. మనం కూడా అదృష్టంగా భావించాలి ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించినందుకు. ప్రతి ఒక్కరం చైతన్యంగా ఉండి ఆ యొక్క విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మనం పూజించినట్టయితే ఎలాంటి అష్ట కష్టాలు కూడా ఉండవు. ప్రతి ఒక్కరం ఆ యొక్క విశ్వకర్మ భగవానుని, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని, ఆ యొక్క గాయత్రి మాతను పూజించి ఆ యొక్క విశ్వకర్మ భగవానుని కృపకు, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి తెలియజేస్తూ, ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ విశ్వకర్మ జాతి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. నరసంగ ప్రహ్లాదాచార్య
కలిసి ఇద్దరు కూడా శ్రీ రమణాచార్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. ఎప్పుడైనా మనం చాలా తప్పకనే అందరూ కూడా కరతాల తమ్ముడు చాలా పెద్ద ఎత్తున చేయాలి. ఎక్కడ కూడా ఓం ధ్రువందే రాజావరణం సర్వం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రజాతిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. సార్ ఇది చూడాలి, సార్ ఇది చూడండి, మళ్ళీ ఒకసారి కళ్ళు ముత్తున్నారు సార్, ఇది చూడండి. ఓకే అండి, మా శ్రీరాచార్య మా కోరిక. ఓకే. నేటి ఈ కార్యక్రమము ఇంత చక్కటి వైభవోపేతంగా జరుగుతున్నది అంటే ఎంతమంది త్యాగధనులైనటువంటి మన వాళ్ళు పాత్రను పోషిస్తేనే కానీ ఈ యొక్క స్థలము లోపల ఇంత చక్కగా మనం కూర్చోగలిగినాం. ఈ ఒక్క బిచ్చుకుంద గ్రామమే కాదు, ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ప్రతి జాగల తిరిగి 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 మరి వారందరూ సహకరిస్తేనే కానీ ఆర్థికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతాం. ఇకపోతే మరి ఈ దేవాలయము లోపల ఈ నేటి ఉత్సాహవంతంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే కాకుండా మునుముందు ఆర్థికంగా కూడా ఈ దేవాలయానికి బ్రహ్మంగారి దేవాలయాలు ఎక్కడ చూసినా పిట్లం దేవాలయం అంటే అద్భుతమయ. బ్రహ్మంగారి దేవాలయము పిట్లం గ్రామంలో ఉన్న దేవాలయమే దేవాలయం అనే వాళ్ళే తప్ప ఆ దేవాలయం నేను అన్నట్టు వరకు లేదు. మరి ఈ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు దాంట్లో ఎన్ని షట్టర్లు అయితే అన్ని షట్టర్లు తీసి ఆర్థికంగా దీనికి ఎప్పటికీ కూడా సజీవంగా ఈ ఆర్థికంగా ఇది డెవలప్ కావాలని చెప్పినటువంటి యొక్క ఉద్దేశాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మీరందరూ కూడా మాతృమూర్తులు, ప్రతి వాళ్ళు కూడా అనుకోని చెయ్యింది అని చెప్పని ప్రోత్సహి. సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి అట్లనే ఇటు 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 అంకుల్ మళ్ళీ ఒకసారి ఇటు చూడండి, ఇటు ఇటు. ఓకే ఓకే. పట్టుకో. వారికి నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హెడ్ చూడండి అంకుల్, హెడ్ చూడాలి అంకుల్, అంకుల్ హెడ్ ఆల్రెడీ. నెక్స్ట్ అన్న చూడండి అమ్మాయి. ఎందుకంటే పిట్లం ఈ స్థితిలో ఉంది అంటే దానికి ముఖ్యమైన పాత్ర పోసింది రమణాచార్య గారే. తన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు
ఒక 500 కుటుంబాలు కూడా మండలంగా ఈ స్వర్ణకార సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు తలపెట్టారు కాబట్టి వాళ్ళను మనం చిన్న మెమంటో కానీ శాలువతో కానీ సత్కరించుకుందామనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. హనుమన్ల సార్ గారిని స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు అలాగే క్యాషియర్ గారు ఇద్దరు వచ్చి సార్ గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే బ్రహ్మంగారి కమిటీ అధ్యక్షులు ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. పట్టుకోండి అట్లా ఏం దండ వేయండి మెమంటోస్ పట్టుకోండి అన్నాడు చాలా పడుతుంది వివేక్ అన్న దగ్గర ఇజ్జుడా అన్న ఇజ్జుడు ఇది ఓకే. ఇప్పుడు ఏమైనా చాలాతో సత్కరించాలనుకుంటే చూడండి ఇప్పుడు జిల్లా అధ్యక్షుల వారు సన్మానిస్తున్నారు హనుమన్ల సార్ గారిని. రమణయ్యాచారి గారి సన్మానం అండి. అందరూ కూడా తన యొక్క శిష్యులు అమ్మ ఇచ్చుడు ఒక్కసారి పట్టుకోండి దండ అమ్మ దండ పట్టుకో ఇచ్చుడండి సార్ సార్ గారిని సన్మానిస్తున్నారు. సార్ ఇటు జిల్లా అధ్యక్షుల వారు ప్రాలాచారి గారు మళ్ళీ ఒకసారి పట్టుకోండి అట్లనే పట్టుకోండి ఇచ్చుడండి సార్ నరేచారి ఓకే మా సార్ ఇచ్చుడండి గారు రమణయ్యాచారి అనుకున్నాం. చింత చివరిలో సార్ ఇటు చూడండి అట్లా పట్టుకోండి ఇటు ఇటు చూడండి ఇటు అంకుల్ ఇటు చూడండి ఓకే ఓకే. తన ఎకరం వచ్చి ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం. మళ్ళా ఇలాంటి నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది. పేరు పేరున తెలియజేస్తున్నాం. చూడండి పెద్ద మనుషులే కాకుండా అందరూ కూడా విశేష అందరూ కూడా దయచేసి ఎవరు వెళ్ళకూడదు. శ్రీకాంత్ పట్టుకో సార్ ఆగండి. ఆలయ నిర్మాణానికి భూతాదైనటువంటి ఎన్నెల కృష్ణారెడ్డి గారు అనేక భూమి ఇవ్వడము సునకృష్ణారెడ్డి గారు దానికి ప్రేరణగా ఈ యొక్క ఆలయానికి అధ్యక్షుడిగా అప్పుడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరం ఏరియా ఎక్కడ కూడా లేదు కాబట్టి బాబు ఇటు చూడు ఇటు ఇటు 25 సంవత్సరాలని శ్రీవారి చూడండి చూడండి అన్నా జరరా జరగరా సరే ఎందుకు జరగదు ఓకే ఓకే ఓకే
సార్ ఇచ్చేయండి. వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః కంకణాలు అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంత సాగర కూర్చోవాలి కూర్చోవాలి నమో పాదుక క్షేత్రాయ శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర గురుత్వమ్మ శుభాభ్యాం శుభేశో మంగళ ముహూర్త బ్రహ్మణో విద్యు ప్రాణాతే శ్రీవరాహ గలివ వైవస్వత మంత్రే కలిగే గలివతమజనే భద్రవశే ఉదగం ఏకం భూతి దివమకారమే దేశే గోదావర్యాః మధ్యదేశే దక్షిణే దేశాదివాహ శ్రీభౌతావగాయరామ క్షేత్రే వివృత్యర్థం అఖండ సౌభాగ్య సత్సంతాన భవత్వం జ్ఞాన వైరాగ్య అనుగ్రహ ప్రసాదిత్యర్థం కులదేవతానుగ్రహం యజమానస్య మాతాపితృ సకుటుంబ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్త్యర్థం తులాభారాంగత్వేన శ్రీ మహావిష్ణు పూజనం చ కరిష్యే. సద్గురు గోవింద మహారాజ అనుగ్రహ ప్రదతే తులాభారాంగ భూతమ్మ తులాభార మహావిష్ణు పూజనం చ కరిష్యే. అభిషేకం పుష్పాక్షర చిన్నగా ముక్కటే వదిలేసుకో. పూజనం చ కరి గణపతి స్మరణ నైమిని యోగ. ఓం గణానాం త్వా గణపతి మోహనం వినామో విశ్వస్తమమ్మ ఏషరాణి మహానాంతరం సదాన సురమోధిష్యేదసారం మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం శాంతాకారం భుజగశేఖరం రత్ననాభం సురేశం విశ్వాకారం రవిణం జయవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవ్యహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణుదేవాయ నమో నమః. ఇక్కడ అక్షతలేండి రాజు మీద లక్ష్మీనారాయణాభ్యా నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనార్థే భోగే పరిహేతి బాహుంజాయా హేతిం పరివారః అస్తగ్నో విశ్వాన్ విరుణాని విద్వాన్ భుమాన్ భుమాకం సంపరివార విశ్వదః యా కుంగూర్ యాసనే భారీ ధ్యారా కాయేత హరిద్రాంతి కుంకుమలేపనం గులాలోకా పరిమళ సంప్యామి పుష్పైః పూజయామి ధూపమాఖ్యాపయామి దీపం దర్శయామి ధూపం భావయామి దీపం భావయామి నైవేద్యం నివేదయామి గుడ నైవేద్యం నిలబెట్టండి. బయటకు వస్తాడో అప్పుడు చుక్కలు కనబడేట. అందుకనే 100 మంది కుమారులు ఉన్నా కానీ వ్యర్థమురా. ఒక చంద్రుడు లాంటి వాడు కుమారుడు ఉంటే చాలు. అందుకనే సూర్యచంద్రుడు ఇద్దరు కూడా హనుమాన్ సార్కు వాళ్ళ భాగ్యోదయానికి ఇద్దరు జన్మించారు. వారు ఈ యొక్క తులాభారానికి ఎన్నుకొని మన తండ్రి గారు 50 వసంతాలు పరిపూర్ణం చేసుకున్నాడు కాబట్టి తనకు మనము అండగా ఉందాము, ఆరోగ్యం కల్పిద్దాము అని చెప్పేసి తులాభార కార్యక్రమంలో వాళ్ళ నాన్నగారిని తీసుకొని వస్తున్నారు. అందరూ మంగళవాయిద్యం కొని పిలిపించుకున్నారు. నాన్నగారు భగవానికి గోపాలకృష్ణ భగవానికి ఇక్కడ ఉన్నారు ఆయన. గోపాలకృష్ణ భగవానికి తయారు చేసి పెట్టండి. తయారు చేసి పెట్టు. తర్వాత ఏ విధంగా సంపాదిస్తే కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. సాగానికి బెల్లముతోనే తులాభారం. బెల్లం ఏంటి అంటే ఆరోగ్యకారకము అంటారు. కాబట్టి తర్వాత ధాన్యాలలో పెడతాము. గోపాలకృష్ణ భగవానికి మెల్లగా తలుపులు పెట్టుకున్నది. తలుపులు పెట్టుకొని లోపల కూర్చున్నది. కృష్ణ పరమాత్మ వచ్చిందో, అమ్మ నేను వచ్చిన తలుపు తీయో అని అడిగిందట. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. ఎవరు వచ్చినారు మీరు అని అడిగిందట సత్యభామ. లేదు, మత్స్యావతారిని వచ్చాను నేను, మత్స్యావతారిని వచ్చాను నేను, తలుపులు తీయవే భామ, తలుపులు తీయవే భామ అన్నట. అంటే మొత్తం పెట్టదు. అంటే మత్స్య అంటే అది పెట్టగాని ఇప్పుడు పెట్టగాని మత్స్యావతారి వచ్చినా తలుపు తీయమ్మా సత్యభామ అని అడిగితే ఆ వేమని లోపల చేయమన్నట. అయితే ఇవన్నీ వచ్చేసినాయట. ఆఖరికి అర్థం చేసుకుని కృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే సత్యభామ అల్లుడు ఎక్కువ ఉంటది. ఎంతైనా తనకు వర్ణన చేస్తే మాత్రం ఉరుకుతు వస్తుంది. ఇవన్నీ ఎంత వర్ణన చేసినా కానీ నా వర్ణన కొనికిరాదు. కానీ ఆమెకు వర్ణన చేస్తే నేను వస్తా అని చెప్పేసి సత్యవ్రతుడను, సత్యభామ యొక్క పతిని అంటే సత్యవ్రతుడు అంటే సత్యభావం తప్పిస్తే వేరే వాళ్ళు లేకుండా సత్యవ్రతుడు నేను వచ్చినాను కాబట్టి తలుపులు తీయవే భామ, తలుపులు తీయవే. ఎవరికంటే అప్పుడు అమ్మాయి చేసింది త్రిశూలం తీసుకొని తలుపులు తీసి ముంగటికి వచ్చింది. ఆ యొక్క తులసి భాగం మీద సమానంగా చేసింది. అప్పటిదాకా సార్ కూడా లేదు. అక్కడే పిండి
నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చేసి సప్తమతి దవనావనంతో యత్ర ధీరామన సావాచమగ్రత అత్రాసగాయ సఖ్యాని జానదే భద్రేశాన్ లక్ష్మీర్నిహితా జివాచి. చెట్టు దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల గోపాల దేవకి నందన గోపాల గోపాల గోపాల. అన్ని కూడా సమభావము చేసుకుంటూ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. అంటే చేదు ఉంటది, పురుగు ఉంటది, ఆ తర్వాత తీపి ఉంటది. అన్నిటికీ సమభావం చేసుకుంటే జీవితం గడిపింది. కాబట్టి ఆ సారు ధన్యుని, మీరు కూడా ధన్యులు అని చెప్పవచ్చు అనమాట. మీకన్నా పిల్లలు తల్లులు, ఆ తర్వాత మీ పిల్లలు కూడా అందరూ కూడా పునీతులైనని చెప్పుకోవచ్చు. తులాభారం అనేది ఎట్లుంటుందంటే మనము చేసుకునేది కాదు. తండ్రి ఎంత ఐశ్వర్యవంతుడైనా గాని కుమారులకు తెలవాలి దాని విలువ. నా తండ్రి గారి ఈ వయస్సు, నా తల్లి ఈ వయస్సు, ఇది ఇన్ని వసంతాలు పరిపూర్ణం చేసుకున్నారు. కాబట్టి నా తల్లి ఎవరికి ఉండాలంటే తల్లిదండ్రులకు కాదు, తల్లిదండ్రులు కన్నటువంటి ఆ కుమారులకు ఉండాలి తప్ప నా దగ్గర వస్తు పైసలు నేను పెట్టే వరకంటే సార్ పెట్టుబడి ఆలస్యం మీరు లేసాను సార్. చూడండి అమ్మ చిన్నాక వెళ్ళి ఎవరి లేవాలి చూడండి. కృష్ణ భగవానికి గోవింద మహారాజ్ హారం అమ్మకు ఒక హారం అమ్మనే వస్తుంది, పూలహారం. పరిపూర్ణం చేసుకున్నాక కూడా అమ్మల సార్ అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. కను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. నీ కను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. అక్కలు తమ్ములు నేను మేము చల్లగా కలకాలం. అక్కలు తమ్ములు నేను మేము చల్లగా కలకాలం. నీ చల్లని దీవెనలందించాలని కోరుకునే వాళ్ళం. 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 ధర్మ జీవనము సలిపే నాన్న పుణ్యమూర్తివయ్యా. ధర్మ జీవనం సలిపే నాన్న పుణ్యమూర్తివయ్యా. ధర్మ జీవనము సలిపే నాన్న పుణ్యమూర్తివయ్యా. ధర్మ జీవనం సలిపే నాన్న పుణ్యమూర్తివయ్యా. నిన్ను పొందిన అమ్మ జన్మమే ధన్యమయ్యనయ్యా. నిన్ను పొందిన అమ్మ జన్మమే ధన్యమాయనయ్యా. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి 100 వసంతాలు. కన్ను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. కన్ను పాపల్లో మేముండాలి నిండుగా 100 ఏళ్ళు. మనవరాళ్ళు మనవలందరూ ఆడి పాడాలి. మనవరాళ్ళు మనవలందరూ ఆడి పాడాలి. వాళ్ళతో ఆడి పాడి మీరు ఆనందించాలి.
వాడి పాడి మీరు ఆనందించాలి. ఓ తాతయ్య నాన్నమ్మ. అర్ధశతాబ్ది వసంతోత్సవం అందరికానందం. అర్ధశతాబ్ది వసంతోత్సవం అందరికానందం. అర్ధశతాబ్ది స్వర్ణోత్సవం అందరికానందం. అర్ధశతాబ్ది స్వర్ణోత్సవం అందరికానందం. అంబరమంటే సంబరమును పొందే మందరం. అంబరమంటే సంబరమును పొందే మందరం. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. కోడళ్ళిద్దరు ముదముతు మీకు సేవలు చేసేరు. కోడళ్ళిద్దరు ముదముతు మీకు సేవలు చేసేరు. మా అమ్మా నాన్న సేవలకెంతో ఆనందించేరు. అమ్మా నాన్న సేవలకెంతో ఆనందించేరు. అత్త మామలే అమ్మ నాన్నలుగా భావించే భాగ్యం. అత్త మామలే అమ్మ నాన్నలుగా భావించే భాగ్యం. సేవించి మీ దీవెనలొందితే వారికి సౌభాగ్యం. సేవించి మీ దీవెనలొందితే వారికి సౌభాగ్యం. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. నీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. మహారాజు గోవిందుని దయతో పరిచయమయ్యింది. మహారాజు గోవిందుని దయతో పరిచయమయ్యింది. తంతి గ్రామమే ప్రేమతో నీకు బహుమతినిచ్చింది. తంతి గ్రామమే ప్రేమతో నీకు బహుమతినిచ్చింది. పుష్పమాలయే శ్రీమతిగా నీ మెడలో వాలింది. 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 పరమేశ్వరుడే అమ్మను నీకు జతగా చేసింది. పరమేశ్వరుడే అమ్మను నీకు జతగా చేసింది. ఆ పరమేశ్వరుడే అమ్మను నీకు జతగా చేసింది. పరమేశ్వరుడే అమ్మను నీకు జతగా చేసింది. అందరూ దయచేసి ఒక్కొక్క చెప్పట్లు. అమ్మా అమ్మా నాన్నలు వర్ధిల్లాలి కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. మీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. అమ్మా నాన్నలు వర్ధిల్లాలి నూరు వసంతాలు. మీ కన్ను పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. పాపల్లో మేముండాలి నిండుగా నూరేళ్ళు. గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై. బాగుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. చిన్న ఇది చూడు సార్, ఇది చూడ సార్ ఒక్కసారి. దాని తర్వాత ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి గారు దేశ స్థాయి వరకు అభివృద్ధిని పొందాలి, ఉన్నత శిఖరాలు అందుకున్నాలని ఆశిస్తూ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి అధ్యక్షులు మీరు ఎక్కడికి వెళ్ళాక కొట్టిస్తారం అయిపోతుంది.
దాని తర్వాత చిన్నపాటి సన్మానం తీసుకోవాలి. దాని తర్వాత మీరందరి టీం కూడా ముందుకు ప్రవళిక అక్క కోశాధికారి, అలాగే జ్యోతి ప్రధాన కార్యదర్శి, హేమ సహాయ కార్యదర్శి, వీళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరు చేసి ఓకే కన్నాలు లోపలిస్తుండు. ఇదైతే కనీవిని ఎరగని సంతోషం మాకైతే. అక్షయ పాత్ర మా క్యాషియర్ దగ్గర ఉండి ప్రధాన కార్యదర్శి నువ్వు పాల్గొచ్చాడికి అలాగే కోశాధికారి వివేక్ చారి ముగ్గురు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతం రాత్రం ధారయతాం ధ్రువం ధ్రువం. ఇది ఒక ఓం నమో నమో భవతి మానో నాం కేతుర్షదామే చక్రే భాగం దేవేభ్యో విదదాచయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయో శతమానం భవతి శతాయో. దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించి వారి యొక్క కుటుంబాన్ని సదా సర్వకాలం చల్లగా కాపాడాలి.